హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీఎఫ్సీ మీడియా ప్లానెట్ లీవ్. దయ్యాల ఓడ ఈ పేరు వినగానే అప్పుడెప్పుడో రిలీజ్ అయిన హాలీవుడ్ సినిమా పేరులా ఉంది కదూ. కానీ నిజంగానే దయ్యాల ఓడలు ఎక్కడైనా ఎదురుపడితే అక్కడుండే ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ఈ మాట వినగానే అలా ఎందుకవుతుంది? నిజంగా ఎక్కడైనా దయ్యాల ఓడలు ఉంటాయా? అవి కేవలం సినిమా కథలు మాత్రమే. అలాంటివి కేవలం హాలీవుడ్ సినిమాలలో మాత్రమే ఉంటాయని నా మాటను కొట్టిపారేస్తారు. కానీ నిజంగానే ఓ దయ్యాల ఓడ సమస్త యూరోపియన్ దేశాల కంటిపై కునుకు లేకుండా చేస్తోందని మీకు తెలుసా? ఆ ఓడ ఎక్కడ తమ దేశంలోకి వస్తుందో అని భయంతో అక్కడి ప్రజలు బిక్కచచ్చిపోతున్నారు. ఆ దయ్యాల ఓడ కోసం దేశాలకు దేశాలే భారీ ఆపరేషన్స్ కూడా నిర్వహిస్తున్నాయి. ఒకవేళ ఆ దయ్యాల ఓడ జాడను కనిపెట్టినా పెద్ద పెద్ద సైన్య బలం కలిగిన దేశాలు సైతం దాని దగ్గరకు వెళ్ళడానికి ధైర్యం చాలక భయపడిపోతున్నారు. మరి ఆ దయ్యాల ఓడ విశేషాలు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. హాలీవుడ్, బాలీవుడ్ వంటి ఇండస్ట్రీస్లో వచ్చే హారర్ జానర్లో ఘోస్ట్ షిప్ కథాంశంపై కొన్ని సినిమాలు రావడం మనం చూశాము. అయితే యూరోప్ వాసులు మాత్రం తాము నిజంగానే ఘోస్ట్ షిప్ ని చూశామని, దానివల్ల తమకు ఎలాంటి హాని కలగబోతోందో అని తెగ భయపడిపోతున్నట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాల మీద కథనాలు రాస్తున్నాయి. మరీ ముఖ్యంగా యూరోప్ ఖండంలోని నార్వే, స్వీడన్, డెన్మార్క్, ఫిన్లాండ్ దేశాలు ఆ ఘోస్ట్ షిప్ తమ సముద్ర జలాలలో తిరుగుతోందని, దానివల్ల తమ దేశాలకు ఎలాంటి హాని కలగబోతోందోనని వణికిపోతున్నట్లు అంతర్జాతీయ వార్తాపత్రికలు చెబుతున్నాయి. ఈ కథనాలలో చెప్పిన దాని ప్రకారం గత సంవత్సరం మధ్యలో మొదలైన రష్యా యుక్రెయిన్ యుద్ధం నేటికీ కొనసాగుతూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. రష్యాను ఎలాగైనా దెబ్బతీయాలనే కసితో ఉన్న అమెరికా, నాటో దేశాల సహాయంతో యుక్రెయిన్కి ఆయుధ, ఆర్థిక సహాయాలు అందిస్తోంది. ఈ క్రమంలోనే నాటో దేశాలు రష్యాపై తీవ్రమైన ఆంక్షలు కూడా పెట్టడం జరిగింది. అయినా బెదరని రష్యా యుక్రెయిన్పై విజయం కోసం తన సర్వశక్తులు ఒడ్డుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్యా తన శత్రు దేశాల సముద్ర జలాలలోకి ఓ ఓడను పంపించడం జరిగింది. దానిని యూరోపియన్ దేశాలు ఘోస్ట్ షిప్ గా అభివర్ణిస్తున్నాయి. చూడటానికి సాధారణ షిప్ లా కనిపించే ఆ రష్యా నౌక నిజానికి ఓ నిఘా నౌక అని, అది తమ దేశాల సైనిక శక్తిని, ముఖ్యమైన ప్రదేశాలను గుర్తించి ఆ సమాచారాన్ని రష్యాకు పంపడమే కాకుండా అవసరమైతే పలు రకాల విధ్వంసాలకు పాల్పడటానికి కూడా సిద్ధంగా ఉందని యూరోప్ దేశాలు ఆరోపిస్తున్నాయి. కేజీబీ ఈ పేరు చెప్పగానే నాటో దేశాల వెన్నులో వణుకు పుట్టడం ఖాయం. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉన్న అత్యంత ప్రమాదకరమైన నిఘా వ్యవస్థలలో రష్యాకు చెందిన కేజీబీ ముందుంటుంది. రష్యాకు గాని, ఆ దేశ ప్రెసిడెంట్ కి గాని ఎవరైనా హాని తలపెట్టాలనుకునేవారు ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా వారిని వెతికి మరీ చంపేయడం ఈ కేజీబీ గూఢచారుల పనని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. ఒకసారి వారు ఒక మిషన్ మీద గనుక దిగితే ఆ పని అయ్యేంత వరకు వదిలిపెట్టరు. ఇక రష్యా ప్రెసిడెంట్ వ్లాడిమిర్ పుతిన్ గురించిన గత చరిత్ర చూస్తే అతను కూడా ఒకప్పుడు తన దేశం కోసం అహర్నిశలు పనిచేసిన ఒక కేజీబీ గూఢచారే. అతను కేజీబీ ఏజెంట్ గా ఉన్నప్పుడు ఎన్నో విజయవంతమైన ఆపరేషన్స్ చేశారని, ఆ విజయాలే అతన్ని రష్యా ప్రెసిడెంట్ అవ్వడంలో తోడ్పడ్డాయని నిపుణులు చెబుతున్నారు. ఇక ఓ మాజీ గూఢచారి దేశ అధ్యక్షుడిగా ఉంటే ఆ దేశ నిఘా వ్యవస్థ ఎంత పటిష్టంగా పనిచేస్తుందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నేడు యూరోప్ ఉత్తర సముద్ర జలాలలో ప్రత్యక్షమై ఆ దేశాల వెన్నులో వణుకు పుట్టిస్తున్న ఘోస్ట్ షిప్ అందుకు ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పవచ్చు. సాధారణంగా ఒక దేశ కార్యకలాపాలపై నిఘా ఉంచడానికి పంపించే నౌకలకు భారీ శాటిలైట్ సిగ్నల్ రిసీవింగ్ యాంటెనాలు, అధునాతన పరికరాలు ఎన్నో ఉంటాయి. కానీ రష్యా పంపిన నౌకకు అవేమీ ఉండవు. ఎందుకంటే ఆ నౌక గడ్డగట్టిన మంచు సముద్రంలోని జీవరాశి, అక్కడ వాతావరణ పరిస్థితులలో వస్తున్న మార్పులను అంచనా వేసే ఒక పరిశోధనా నౌక మాత్రమే అని రష్యా చెబుతోంది.
కానీ యూరోప్ దేశాలు మాత్రం అది తమ దేశాలపై నిఘా ఉంచడానికి తమ సముద్రాలలో విధ్వంసాలు చేయడానికి పంపబడిన అడ్మిరల్ వ్లాడిమిర్స్కీ అనే అధునాతన పరికరాలు కలిగిన షిప్ అని చెబుతున్నాయి. ఒక దేశాన్ని నాశనం చేయాలంటే దానిపై సైనిక చర్య చేపట్టడం కంటే ఆర్థికంగా దెబ్బ కొట్టడం ఓ ఉత్తమమైన ఎత్తుగడ అని యుద్ధ నిపుణులు చెబుతున్న మాట. ఇప్పుడు రష్యా నాటో దేశాల విషయంలో రహస్యంగా చేయాలనుకుంటున్నది కూడా అదే అని ఆయా దేశాలు చెబుతున్నాయి. యూరోప్లో చాలా దేశాలు పవర్ కోసం థర్మల్ పవర్ తో పాటు ఆఫ్ షోర్ విండ్ టర్బైన్స్ పై ఎక్కువగా ఆధారపడుతున్నాయి. సాధారణంగా భూమిపై ఏర్పాటు చేసిన విండ్ టర్బైన్స్ కంటే సముద్రంలో ఏర్పాటు చేసిన విండ్ టర్బైన్స్ బాగా వేగంగా తిరుగుతాయని, దానివల్ల ఎక్కువ పవర్ ని ఉత్పత్తి చేయవచ్చని చెబుతారు. ఎందుకంటే భూమిపై వీచే గాలి కంటే సముద్రంపై ఇంకా వేగవంతమైన గాలులు వీస్తాయని నిపుణుల మాట. అందువల్ల యూరోప్లో చాలా దేశాలు సముద్రంలో పెద్ద పెద్ద విండ్ టర్బైన్స్ ని నిర్మించి వాటి ద్వారా పవర్ ఉత్పత్తి చేసుకోగలుగుతున్నాయి. ఇక నేటి కాలంలో పవర్ తో పాటు కమ్యూనికేషన్ కూడా దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది. అందుకోసమని చాలా దేశాలు సముద్రంలో కమ్యూనికేషన్ కేబుల్ ని కలిగి ఉంటాయి. ఇవి ఆయా దేశాలలో అవసరమయ్యే ఇంటర్నెట్ వంటి డేటాను అందించడంలో ప్రధాన పాత్రను పోషిస్తాయి. ఇప్పుడు రష్యా పంపిన దయ్యాల ఓడ ఆఫ్ షోర్ విండ్ టర్బైన్స్ ని, కమ్యూనికేషన్ కేబుల్స్ ని నాశనం చేయడానికి ఉద్దేశింపబడినదేనని నాటో దేశాలు ఆరోపిస్తున్నాయి. ప్రధానంగా నార్వే, స్వీడన్, డెన్మార్క్, ఫిన్లాండ్ దేశాల ప్రభుత్వ మీడియా సంస్థలు కలిసి రష్యన్ దయ్యాల ఓడ గురించి ఓ సమగ్రమైన కథనాన్ని తయారు చేశాయి. ఆ కథనం ప్రకారం రష్యాకు చెందిన అడ్మిరల్ వ్లాడిమిర్స్కీతో పాటు ఫిషింగ్ షిప్లు, పరిశోధనా నౌకల పేరుతో మరికొన్ని షిప్లు యూరోప్లోని ఉత్తర సముద్ర జలాలలో మాటువేసి ఉన్నాయని తెలుస్తోంది. ఆయా షిప్లలో నీటి అడుగున గూఢచర్యానికి ఉపయోగపడే పరికరాలు ఉన్నాయని, వాటి ద్వారా గుట్టు చప్పుడు కాకుండా తమ సముద్ర జలాలలో రహస్య ఆపరేషన్స్ చేస్తున్నాయని ఆయా దేశాల ప్రభుత్వ మీడియా సంస్థల కథనంలో ఉంది. ఈ కథనాలను డెన్మార్క్, నార్వే దేశాలకు చెందిన నిఘా విభాగం అధికారులు, రక్షణ రంగ నిపుణులు సమర్థిస్తూ పలు ప్రకటనలు కూడా చేశారు. రష్యా యుక్రెయిన్ యుద్ధం మొదలైన తరువాత యుక్రెయిన్ ని సపోర్ట్ చేస్తున్న యూరోపియన్ దేశాలు రష్యా తమపై ఏ విధమైన చర్యలు తీసుకుంటుందా అనే ఉద్దేశంతో ఆయా దేశాలు అనేక ఆపరేషన్స్ చేశాయని తెలుస్తోంది. అందులో భాగంగా రష్యన్ కమ్యూనికేషన్లను ఇంటర్సెప్ట్ చేసినప్పుడు అడ్మిరల్ వ్లాడిమిర్స్కీతో పాటు మరికొన్ని ఫిషింగ్ షిప్లు, పరిశోధనా ఓడలు ట్రాన్స్మిటర్లను ఆఫ్ చేసుకుని తమ సముద్ర జలాలలో తిరుగుతున్నట్లు యూరోప్లోని కొన్ని దేశాలు గుర్తించాయి. అందుకే వాటికి ఘోస్ట్ షిప్స్ గా పేరు పెట్టినట్లు పలు మీడియా కథనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా అడ్మిరల్ వ్లాడిమిర్స్కీ తన ట్రాన్స్మిటర్లను ఆఫ్ చేసుకుని బ్రిటన్, నెదర్లాండ్ దగ్గర ఉన్న ఆఫ్ షోర్ విండ్ టర్బైన్స్ దగ్గర సంచరించడం జరిగినట్లు నార్వే, స్వీడన్, డెన్మార్క్, ఫిన్లాండ్ దేశాల ప్రభుత్వ మీడియా సంస్థలు చేసిన పరిశోధనలు చెబుతున్నాయి. ఆ రష్యన్ ఓడ ఆఫ్ షోర్ విండ్ టర్బైన్స్ దగ్గరకు చేరుకోగానే తన వేగాన్ని తగ్గించి వివిధ సమాచారాలను సేకరిస్తుందని ఆ పరిశోధనలో ఉంది. అంతేకాదు ఓ మీడియా జర్నలిస్ట్ సాహసం చేసి చిన్న బోట్ పై ఓ రష్యన్ ఓడ దగ్గరకు వెళ్లి ఫోటోలు తీయగా అక్కడ ఓ ముసుగు ధరించిన వ్యక్తి అత్యాధునిక వెపన్స్ తో గస్తీ కాస్తున్నట్లు కనిపించింది. ఆ ఫోటోలను ఆధారంగా చూపుతూ సాధారణ పరిశోధన ఓడలో అంత అత్యాధునిక వెపన్స్ తో ఉన్న మనుషులు ఏం చేస్తున్నారని, అది ఖచ్చితంగా రష్యన్ ప్రభుత్వం చేస్తున్న సీక్రెట్ ఆపరేషన్ లో భాగమే అని యూరోపియన్ దేశాలు ఆరోపిస్తున్నాయి. అయితే రష్యా అధికారులు మాత్రం తమకు యూరోప్ ఉత్తర సముద్ర జలాలలోకి వెళ్లే అధికారం ఉందని, తాము అక్కడ ఎటువంటి గూఢచర్య పనులు చేయడం లేదని చెబుతున్నారు. 2022 అక్టోబర్ నెలలో స్కాట్లాండ్ కి చెందిన షెట్లాండ్ ఐలాండ్స్ కి వెళ్లే ప్రధాన కమ్యూనికేషన్ కేబుల్స్ తెగిపోయాయి. దానివల్ల ఆ దీవులలో చాలా రోజుల పాటు కమ్యూనికేషన్ వ్యవస్థకు తీవ్ర అంతరాయం కలిగింది. అప్పట్లో ఆ ఘటనకు మత్స్యకారులు కారణమై ఉండొచ్చని భావించారు. అయితే తాజా నివేదిక తరువాత ఆ పని వెనుక ఉన్నది రష్యన్ ఘోస్ట్ షిప్స్ అని యూరోపియన్ దేశాలు ఆరోపిస్తున్నాయి. అంతేకాదు రష్యా నుంచి యూరోప్ దేశాలకు రవాణా చేయడానికి సముద్రంలో నిర్మించిన ఓ ప్రధాన గ్యాస్ పైప్ లైన్ కూడా ధ్వంసమైన విషయం మనలో చాలా మందికి తెలుసు.
అప్పట్లో ఈ ఘటనపై ఎన్నో కథనాలు వచ్చినా నేడు దాని వెనుక కూడా రష్యన్ ఘోస్ట్ షిప్స్ హస్తం ఉందని యూరోప్ దేశాలు ఆరోపిస్తున్నాయి. ఇలా చేయడం వల్ల శీతాకాలంలో యూరోప్ చాలా ఇబ్బంది పడుతుందని, అప్పటికప్పుడు ఇతర దేశాల నుంచి గ్యాస్ ని అధిక ధర చెల్లించి కొనాల్సి వస్తుందని, దానివల్ల ఆర్థికంగా మరింత ఇబ్బంది పడతామని తెలిసే రష్యా ఆ గ్యాస్ పైప్ లైన్ ధ్వంసానికి పాల్పడిందని యూరోపియన్ దేశాలు ఆరోపిస్తున్నాయి. అయితే నాటో దేశాలు చేస్తున్న ఆరోపణలను రష్యా తోసిపుచ్చుతున్నా, భవిష్యత్తులో నాటో దేశాలన్నీ కలిసి ఒకేసారి రష్యాపై దాడి చేస్తే అందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపై రష్యా మాత్రం తీవ్రంగా అనేక ఆపరేషన్స్ చేస్తోందని అంతర్జాతీయ రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాము.